ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80కి 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం గ్రాండ్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూడబోతున్నామండి. మరి ఇక్కడ మనం యావరేజ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే యావరేజ్ మరి మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారండి ఈ ఎగ్జామ్లో అని చూసినట్లయితే 101 మంది. ఓకే, 101 మెంబర్స్ అయితే 35% మార్క్స్ అయితే వీరు స్కోర్ చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 7లో 45 మార్క్స్ మరి యావరేజ్గా వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకేనా? మరి ఎవరికి ఎక్కువ వచ్చాయి? మనం లీడర్ బోర్డు కనుక చూసినట్లయితే ఒకసారి చూద్దాం. లీడర్ బోర్డు శశిరేఖ గారికి 69 అవుట్ ఆఫ్ 80 అండి. ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు వీరు, కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ అబ్దుల్ వసీం గారు 69 అండి, అవుట్ ఆఫ్ 80 సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అపర్ణ గారు 68తో థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. ఓకే, కల్పన గారు 68తో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. విన్ను గారు 5th ప్లేస్లో ఉన్నారండి 68 స్కోర్తో. నెక్స్ట్ తహేరా పటేల్ 68 అండి, అవుట్ ఆఫ్ 80 6th ప్లేస్లో వీరు ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రవీణ గారు 68తో 7th ప్లేస్లో ఉన్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మాకు 68 వచ్చాయి కదా, మరి చాలామందికి వచ్చాయి, ర్యాంక్ ఎందుకు తేడా అంటే టైం అండి. ఎవరు తక్కువ టైంలో రాస్తే సో వారికి ర్యాంక్ వస్తుంది. మరి ఎగ్జామ్లో కూడా అదే విధంగా ఉంటుందా అంటే ఉండదండి, అలా ఏముండదు ఎగ్జామ్లో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మీకు 68 మార్క్స్ వచ్చాయి, ఇంకొకరికి 68 మార్క్స్ సేమ్ వచ్చాయి అనుకోండి ఫ్రెండ్స్, మీరిద్దరు కలిసి లైక్ వెరిఫికేషన్కి వెళ్ళారు. ఓకేనా? సో జాబ్ వచ్చిన వారు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు తెలుసా అండి? ఫస్ట్ ఏజ్, ఫస్ట్ క్యాస్ట్ చూస్తారు. క్యాస్ట్ ఎవరికి ఎక్కువ ఉంది, రిజర్వేషన్ చూస్తారు. తర్వాత ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఎక్కువగా ఉంటే, ఏజ్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పావని గారు 67 అండి. సారీ, ప్రవీణ గారికి 68 7th ప్లేస్లో ఉన్నారు. పావని గారు 67 8th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ఎస్కే బదే సాహెబ్ 9th ప్లేస్లో ఉన్నారండి 67తో. నెక్స్ట్ సుకేష్ని గారు 67 10th ప్లేస్లో వీరైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఎవరైతే ఇంకా మన టెస్ట్ సిరీస్ తీసుకోలేదో గ్రాండ్ టెస్ట్లు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు తీసుకోండి. కంప్లీట్గా యాజ్ పర్ ద మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిలబస్ ప్రకారం 6 యూనిట్లను యాజ్ పర్ ద సిలబస్ అందజేయడం జరిగింది. చాప్టర్ వైజ్గా MCQs ఉంటాయి. PDF ఫైల్ కూడా అందజేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే వస్తాయండి. 7 వరకు కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9:30 లేదా ఈవినింగ్ 9:30 కంపల్సరిగా గ్రాండ్ టెస్ట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులో భాగంగా రావడం జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.